కి స్వాగతం. ముస్లింల మత విశ్వాసాలను దెబ్బతీయొద్దని చెప్పినందుకు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఆదల ప్రభాకర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనపై పీడీ యాక్టుతో పాటు 307 అక్రమ కేసులు బనాయించారని ముస్లిం మైనార్టీ నేత సయ్యద్ సమీ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని లేక్వి కాలనీలో నివాసం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై మోసిన అక్రమ కేసు సంబంధించి ఆదల ప్రభాకర్ రెడ్డి తన బిడ్డలపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మీడియా సోదరుల ముందుకు నేను రావడం జరుగుతుంది. 4వ తేదీ నుంచి ఎందుకో చాలా సంతోషంగా ఉన్నాను నేను. ఎందుకంటే 2023 ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి మీడియా సోదరికి, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి అధికారికి, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడికి, ఏ పార్టీకి చెందిన నాయకుడైనా కానివ్వండి, నా గురించి, నా మీద జరిగిన ఏదైతే దాష్టికాలు ఉన్నాయో, ఏదైతే నా మీద జరిగిన అన్యాయం, నాకు చేసిన అన్యాయం ఉందో ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులకు, అదేవిధంగా అప్పుడున్న ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అయితే బ్రహ్మాండంగా తెలుసు. ఈరోజు గత 4-5 రోజుల నుంచి నేను చూస్తున్నా కొంతమంది రాజకీయ బ్రోకర్లు, కొంతమంది రాజకీయ జోకర్లు, కొంతమంది రాజకీయ సీజన్ బాయ్లు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు. ప్రెస్సులు పెట్టి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకడైతే శ్రీధర్ రెడ్డి నన్ను చంపేయడానికి ఇంటి దగ్గర మనుషుల్ని పంపించాడు, నేను ముస్లిం కాబట్టి నా మీద దాడులు చేయడానికి మనుషుల్ని పంపిస్తున్నానని చెప్పి ఒక బ్రోకర్ చెప్పాడు. ఇదే బ్రోకర్ ఎదవ నా మీద అన్యాయంగా ఒంటి మీద గాయం లేదు, ఇన్సిడెన్సే జరగలేదు, ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ పెట్టి 307 కట్టి నా మీద జైలుకి పంపించినప్పుడు వీడు ముస్లింలకు పుట్టానన్న సంగతి వీడు మర్చిపోయినాడా? అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైవి రామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు ఉన్న వీళ్ళందరూ కలిసి కలెక్టర్కి, ఎస్పీకి భయపెట్టి, కలెక్టర్ అయితే ఇప్పుడు కూడా ఉన్నాడు, ఎస్పీ గారు అయితే ఆ భగవంతుడు అతనికి శిక్ష విధించాడు. ఇంకొక 5 సంవత్సరాలు అతనికి పోస్టింగ్ రాదు. ఇదే ఆదాల నా మీద అన్యాయంగా పీడీ యాక్ట్ పెట్టి నన్ను తీసుకొని పోయి కడప జైల్లో 3 నెలల 15 రోజులు పెట్టినప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఉండవు, నా భార్య బిడ్డలతో మాట్లాడే పరిస్థితి లేదు. 50-60 రోజుల దాకా నేను బ్రతికి ఉన్నానా, చచ్చిపోయినానన్న సంగతి నా కుటుంబానికి తెలియదు. నా కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండాలన్న సంగతి నాకు తెలీదు. అన్యాయంగా నా మీద ఒక ముస్లిం సోదరుడు అని చెప్పి నేను దర్గాలో తాగేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పులు వేసుకొని వస్తే, ఒరే ఎదవా, 74 సంవత్సరాలు నీకు కింద బాటంలో పెట్టుకొని ఉన్నావు కదా, దేవస్థానం కానీ, చర్చి కానీ, అదేవిధంగా మసీదులు కానీ, దర్గాలు కానీ, పవిత్రమైన ప్రదేశాలు తాగేసి చెప్పులు వేసుకొని లోపల రాకూడదని నేను అడిగిన దానికి నా మీద పీడీ యాక్ట్ పెట్టించినారు కదా. ఆ రోజు ఈ ముస్లిం సోదరులు లేదా ఎవరైతే ఈ జోకర్ నాయకులు ఉన్నారో వాళ్లకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్యాయంగా ఏ కులానికి ఇబ్బంది వచ్చినా గలం ఎత్తే సమీభాయ్ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆ రోజు ఎందుకు చెప్పలేదయ్యా వీళ్ళు? ఆదాల ప్రభాకర్ రెడ్డి, నువ్వు పెద్ద మనిషి కాదు, నేను ఆ రోజే చెప్పినా నువ్వు బ్రోకర్, నీ జీవితం బ్రోకరిజంతో స్టార్ట్ చేసినావు, నువ్వు ఒక బ్లాక్ మెయిలర్, అవకాశవాది, నువ్వేందంటే నీ సంతోషం కోసం ప్రపంచాన్నే నాశనం చేయాలనే ఆలోచన ఉన్న ఉగ్రవాది నీలాంటి యధవలు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే నా ఆత్మను సంపుకోలేక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఆదాలా, నువ్వు 30 దేవుళ్ళలో ఏదో ఒక దేవుడిని నువ్వు నమ్ముతున్నావు, ఏదో ఒక దేవుడు అంటే నీకు ఇష్టం ఉంటుంది, నీకు 2 కూతుళ్ళు ఉన్నారు. నిజంగా నీలో చీము రక్తం కానైతే, నువ్వు పుట్టిన పుట్టుక మానవ పుట్టుక కానైతే, నీ బిడ్డల తలల మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నా మీద 307 పీడీ యాక్ట్లు పెట్టించింది నువ్వా కాదని చెప్పి ప్రమాణం చేసే సత్తా నీకుందా? నిజంగా నువ్వు హిందూ ధర్మంలో కానీ ఉంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ చితకు, నీ పార్థిక దేవానికి హిందూ శాస్త్రం ప్రకారం చితలు చేయించుకునే కోరిక కానీ నీకు కానీ ఉంటే నువ్వు
నీ ఇష్ట దైవం మీద నీ బిడ్డల నెత్తి మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నన్ను పీడీ యాక్ట్లో అరెస్ట్ చేయించింది నువ్వు కాదని చెప్పి ప్రమాణం చేయగలవా? ఈరోజు ప్రతి ఒక్కరు అబ్బ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  అని వచ్చేస్తున్నారు. ఎదవల్లారా, కళ్ళున్న గుడ్డి సోదల్లారా, చెవులున్న చెవిటి వెదవల్లారా, మీకు ఒకటే చెప్తున్నా, మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు కేసులు పెట్టడం లేదు, మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు దౌర్జన్యం చేయటం లేదు. వైవి రామిరెడ్డి అలియాస్ టక్కురాముడు అలియాస్ పిస్కురాముడు, వైవి రామిరెడ్డి అలియాస్ టక్కురాముడు అలియాస్ పిస్కురాముడు అలియాస్ బ్రోకర్ రాముడు నీ పక్కన ఉండి నీ గ్లాసులో మందు పోస్తూ సాయంత్రం అయితే నీకు ముండలు సప్లై చేసే అతను ఈరోజు బయటికి వచ్చి నేను తిడుతున్నాడు. అతను ఎలక్షన్లలో శ్రీధర్ రెడ్డికి చేయలేదు, ఎలక్షన్లలో తెలుగుదేశంకి చేయలేదు, ఎలక్షన్లలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చేయలేదు. అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే నీలాంటి వెధవకు అతను పనిచేసినాడు. ఈరోజు అతను ప్రెస్ పెట్టి నిన్ను తిట్టితే దానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోవాలా లేదా శ్రీధర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలా? మీరు ఏమేం చేసుకున్నారో అతను బయటికి వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి నపుంసకుడు, చేతకాని వాడు, ఎదవ, శ్రీధర్ రెడ్డి మగోడు, దేవుడు అని చెప్పి అతను చెప్తున్నాడు. అదేవిధంగా మీరు పెంచి పోషించిన వ్యక్తి లంగారెడ్డికి ఫోన్ చేసి తిట్టినాడు. ఎందుకంటే లంగారెడ్డి ఎంత పెద్ద, లంగారెడ్డి అంటే బట్టలు లేనివాడని కాదు, రంగారెడ్డి పేరు లంగారెడ్డి, లంగా కూడా కాదు అది లంగారెడ్డి అంటారు. ఆయన సాయంత్రం అయితే లంగాలు కట్టుకున్న వాళ్ళకి సప్లై చేస్తాడు. ఆ ఎదవ లంగారెడ్డి అతను మాకు తెలియదా మేము చేస్తున్నాం అంటున్నాడు. వాడు బిర్దవోలు శ్రీకాంత్ రెడ్డి, వాడు పెద్ద బ్రోకర్, చిల్టర్, వాడు నెట్టుడు బండ్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని నాయకుల పేరు చేసుకొని బ్రతికే ఎదవ వాడు. ఆ ఎదవ ఈ ఎదవల మీద చెప్పులతో కొట్టడానికి వెళ్తుండేది తెలుగుదేశం వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాదు, ఇంకొక పార్టీ వాళ్ళు కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో మీ జెండాలు మోసి మీకు నెత్తి మీద కూర్చోబెట్టుకున్న వాళ్ళు అని ఎదవ నాయల్లారా, మీ వల్ల మా జీవితాలు నాశనమైనాయని అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టడానికి వెళ్తున్నారు. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్న ఒక 4 జోకర్లను పెట్టాడు, మాట్లాడే బొమ్మలు. ఒకడు నమస్కారం అండి, ఎలా ఉన్నారండి, శ్రీధర్ రెడ్డి మంచోడండి, నమస్తే అండి, అలా కాదండి, ఇలాగ. అసలు ఎవర్రా మీరు, ఎవర్రా నాయన మీరందరూ, ఎక్కడి నుంచి వచ్చినారా, మీకు ఏం సంబంధం రా? మీరు కన్నువాలు వేసుకొని మేము నాయకులం అని చెప్పేస్తే సరిపోద్దా? ఇట్లాంటి ఎదవలు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎలక్షన్లు అయిపోయినాయి, శ్రీధర్ రెడ్డి పక్కన చేరాలా లేదా తెలుగుదేశం పార్టీలో చేరాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఆడుకుంటున్న డ్రామాలు తప్ప తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ వ్యక్తులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పుల మీద చెప్పులు చేతిలో తీసుకొని వాళ్ళని తడా కొడుతుంటే వాళ్ళు ఏంటంటే ఆత్మ రక్షణలో ఏదో డ్రామాలు ఆడుతున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. 4 రోజులు ఇంట్లో ఎవరు మనిషి లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలాగుంటుందో. అన్యాయంగా నా మీద పీడీ యాక్ట్ పెట్టించి 3 నెలల 15 రోజులు నన్ను జైల్లో పెట్టిస్తే విదేశాల్లో చదువుకుంటున్న నా బిడ్డలు, నా కూతురు ఆ ఎగ్జామ్స్ ఎలాగ రాశారు తలుసుకుంటే ఈరోజు కూడా నాకు కన్నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. నేనేం ఆత్మధైర్యం కోల్పోలేదే, నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పలేదే. ఆ రోజు బారా షహీద్ దర్గాకు మేమందరం కూడా చాలా పవిత్రంగా చూసుకుంటాం. అటువంటి బారా షహీద్ దర్గాలో నాయకులు రావచ్చు పోవచ్చు, అక్కడ వచ్చి దర్గాకి సంబంధించిన సున్నితమైన విషయాల్లో పెత్తనం చేయడానికి వచ్చినప్పుడు ఇది చేయడం కరెక్ట్ కాదని నేను చెప్పిన దానికి అతను తాగేసి చెప్పులు వేసుకొని దర్గా లోపల వస్తే ఏందయ్యా పెద్ద మనిషి నువ్వు ఈ పనులు చేస్తున్నావని అడిగిన దానికి నా మీద 307 పెట్టి నా మీద పీడిఎఫ్ పెట్టినారు. బారా షహీద్ దర్గా కోసం, బారా షహీద్ దర్గా ఈ స్థితిలో రావడానికి